మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకు ఈరోజు జ్యేష్ఠ మాసం అధిక మాసంలో వచ్చిన బహుళ ఏకాదశి. ఈ ఏకాదశి అయిపోయిందంటే మనకు ఈ అధిక మాసం కూడా అయిపోతుంది. మళ్ళీ అమావాస్య తర్వాత నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఇక అది మళ్ళీ 3 ఏళ్ళ దాకా ఈ అధిక మాసం రాదు, అంటే ఈ అమావాస్య వరకే ఉంటుంది. అయితే మరి ఏకాదశి పారణ ఏకాదశి వ్రతము అంటే విష్ణువుని ఆరాధించడం కానీ, ఉపవాసం చేయడము, వ్రత మహత్యాన్ని వినడము, ఇవన్నీ ఎంత ముఖ్యమో అదేవిధంగా మనకు ద్వాదశి పారణ చేయడం కూడా అంతే ముఖ్యము ఏకాదశి వ్రతంలో. అయితే మనకు ఈ ఏకాదశి ఈరోజు గురువారము, రేపు శుక్రవారము ద్వాదశి కలిసి వచ్చింది. అందున మనకు అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అధిక మాసం అధిక ఫలం అని మనం ముందే చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఈ ద్వాదశికి మనము ఏ విధంగా ఆచరించాలి అనేది చెప్పాలి. కాబట్టి తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఓపికగా విని తెలుసుకొని చక్కగా ఆచరించండి సాధ్యమైనంత వరకు. ముందైతే తెలుసుకోవడానికి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అయితే ఈ ద్వాదశి అనేది మనం ఏకాదశి ఉపవాసం ఉన్నప్పటికీ లేనప్పటికీ కొంతమంది పండ్లు తిని ఉంటారు, కొంతమంది జ్యూసులు తాగి ఉంటారు, కొంతమంది ఓట్స్ తింటూ ఉంటారు. ఇట్లా ఏదో రకంగా ఈ కలియుగ ధర్మం కదండి, మనము ఖచ్చితంగా ఇలాగే ఉండాలంటే ఉండలేము. కాబట్టి మనకు కొన్ని ఉన్నాయి, మన కాల పరిస్థితులను బట్టి ధర్మాలు కూడా మారుతూ ఉంటాయని మనకు పెద్దలు కూడా చెప్తారు. మరి బీపీలు, షుగర్లు, ఏవో ఇబ్బందులు ఉంటాయి కదా. అయితే ఈ ఏకాదశి ఎలా ఉన్నప్పటికీ మనము తెల్లవారి ద్వాదశి అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి మనం సూర్యోదయానికి చక్కగా తులసి అమ్మవారిని పూజించాలి, ఆరాధించాలి, విష్ణుమూర్తిని ఆరాధించాలి. అయితే ఈ ద్వాదశి అనేది శుక్రవారం రావడం, ద్వాదశి అంటే మనం తులసి అమ్మవారిని పూజించాలి ఒకటి. మరి శుక్రవారం అంటే ఏంటండి, లక్ష్మీదేవే కదా. అదేవిధంగా శుక్రుడు అధిపతి గ్రహాలలో, కాబట్టి శుక్రుడు మనకు సుఖభోగాలను ఇచ్చేవాడు. లక్ష్మీ అమ్మవారు ధనాన్ని అనుగ్రహిస్తుంది కదా. మరి తులసి మాత మనకు కోరికలను నెరవేరుస్తుంది. ఇన్ని మంచి విశేషాలు ఉన్నాయన్నమాట ఈరోజు. అందులో అధిక మాసం కాబట్టి ఈరోజు మనం అంటే మనం ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా మనం ఈ ద్వాదశి రోజు మాత్రం తప్పకుండా ఉదయాన్నే లేచి ఇంట్లో చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి మనం తులసి చెట్టు దగ్గర ఒక ముగ్గు వేసి దీపం పెట్టి ఆరాధించుకొని, ఇంట్లో ఎలాగో పూజ చేస్తారు కదా, చేసిన తర్వాత గుడికి వెళ్ళి బ్రాహ్మడికి దానం చేయాలి. ఏం చేయాలండి అంటే ఇది అధిక మాసం, అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే మనం బ్రాహ్మడికి మన శక్తి కొలది వస్త్రాలు ఇవ్వచ్చు. ఇద్దరు భార్యాభర్తలు వచ్చేవాళ్ళు ఉంటే గుడిలో మరి బ్రాహ్మలకు వస్త్రాలు కూడా ఇవ్వచ్చు. మరి అదేవిధంగా పండ్లు, దక్షిణ. అయితే వీటితో పాటు ఈసారి ఏం చేయాలంటే మనం శుక్రుడు అంటే ఈ బియ్యం, పప్పు, ఉప్పు అంటే ఇద్దరు మనుషులు, భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు తినడానికి ఒక రోజుకు సరిపడే సామాను మన ఇంట్లో తెలుసు కదా అండి. మనం వంటలు చేసుకుంటాం కదా, చేసుకుంటే వాటికి ఏమేమి పడతాయి, పాలు, పెరుగు, నెయ్యి, నూనె, ఇట్లా ప్రతి
ది గుర్తుపెట్టుకొని ఆ ఇద్దరు పిల్లలు, ఇద్దరు భార్య భర్తలకు సరిపడా, నలుగురికి సరిపడా భోజనానికి కూరగాయలు దక్షిణ సహితంగా మీరు అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకుని వెళ్ళి చక్కగా మీరు ఆ ఒక సద్బ్రాహ్మడికి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ ఎవరైనా బ్రాహ్మలు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కానీ వాళ్లకు వాటిని దానం చేసుకోండి. మరి ఇది అధిక మాసం కాబట్టి మనం 33 దానం చేయాలంటారు. ఆ విధంగా మీరు ఒకవేళ కౌంట్ చేసుకొని ఇవ్వాలనుకున్నా కూడా ఏవైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కూరగాయలు ఉంటాయి కదండి, కూరగాయలు, తమలపాకు, తాంబూలము, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తము ఆ విధంగా కౌంట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. లేదు భోజనానికి ఇవ్వాలి అనుకున్నప్పుడు భోజనానికి దక్షిణ సహితంగా మీరు ఇచ్చి నమస్కరించుకొని సంకల్పించుకోండి, ఇలా ద్వాదశి రోజు ఇస్తున్నాము అని, మా యథాశక్తి అంటే మా శక్తి కొలది ఇస్తున్నాము అని. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇచ్చేదే చాలా గొప్ప అనే భావన ఉండకూడదు. మనకు ఉన్న శక్తి కొలది ఇస్తున్నాం, ఎంత ఇచ్చినా తక్కువే కదండి అట్లా అంటే. కాబట్టి ఆ విధంగా సంకల్పం చేసుకొని అవి దానం చేసి తీర్థం తీసుకొని ప్రదక్షిణాలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు భోజనం చేయొచ్చు. అట్లా ఈ విధంగా చేయడం వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడో అసలు అనుకుంటామండి కొనుక్కోవాలని. మీరు కావాలంటే ఇది చేసిన తర్వాత మీకు ఎటువంటి అనుభవాలు అయితే మీరు కామెంట్లలో తెలియజేయండి. ఎవరో అనుకోకుండా వచ్చి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, మీకేవో డబ్బులు రావడం, లేకుంటే ఇల్లు కొనుక్కొనే అవకాశం కలగడం, లేదు అంటే బంగారం కొనుక్కొనే అవకాశం కలగడం. మీరు ఎన్నో రోజుల నుంచి అది కొనుక్కోవాలి అనుకుంటూ ఉన్నారు, కావట్లేదు. సడన్గా మీరు ఏదో వెళ్ళడము, అది కొనుక్కోవడం కూడా జరిగిపోతుంది. అంటే ఇట్లా మనకు ఉన్న కోరికలు మధ్యలో ఆగిపోయి ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు సానుకూలం అవుతాయి అన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఈ ద్వాదశి రోజు. కాబట్టి మీరు అందరూ కూడా యథాశక్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మరి మీ అనుభవాన్ని కామెంట్లో కూడా తెలపండి. ఇదండి మరి రేపు శుక్రవారము ద్వాదశి యొక్క ప్రత్యేకత. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.